నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ ఎన్యూమరేషన్ ఫామ్‌ని సబ్మిట్ చేయడం జరిగింది. అయితే కొందరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తే, కొందరు ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేశారు. అంటే BLOల ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. ఓకేనా? మరి ఎన్యూమరేషన్ ఫామ్ మరి ఆన్‌లైన్‌లో ఎంటర్ అయిందా లేదా? అసలు ఆన్‌లైన్‌లోకి ఎక్కిందా లేదా? అనేది ఎట్లా చూసుకోవాలి? ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నన్ను కూడా చాలామంది అడిగారు. బిడ్డ మరి ఫామ్ ఇచ్చినాం. మరి ఎంటర్ అయిందా లేదా? ఎట్లా చూసుకోవాలి? మరి మనకెట్లా తెలవాలి? మనం ఇచ్చిన ఫామ్ ఎంటర్ అయిందా లేదా అనేది ఎట్లా తెలవాలి అనేది చాలామంది అడిగారు. సో, వారి కోసమే ఈ చిన్న వీడియో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా వస్తే మీకు చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. ఈవెన్ ఎవరైనా కూడా సింపుల్‌గా మీకు మీరే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? ఓకే. ముందుగా మీ ఫోన్‌లోనే మెసేజెస్ అయితే ఓపెన్ చేయండి. ఆ మెసేజెస్ ఓపెన్ చేసినాక ఇక్కడ 1950కి మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమని మెసేజ్ చేస్తారంటే, ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఇట్లా ECI స్పేస్ ఇచ్చి మీ యొక్క ఎపిక్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇట్లా ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి 1950కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇట్లా మీరు ఈసీఐ స్పేస్ ఇచ్చి మీరు ఓటర్ కార్డ్ నెంబర్ ఇచ్చి సెండ్ చేసిన వెంటనే మీకు ఏం జరుగుతుందో చూడండి. మీకు వెంటనే ఒక రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ రిప్లై వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1950కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రెండోసారి అయితే ఒకసారి ట్రై చేస్తున్నా. మళ్ళీ రెండోసారి కూడా సెండ్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ సారి ఇంకా రాలేదని మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేసిన. ఇక్కడ సెండ్ చేసినాక ఒక వితిన్ 10 minutes లోపు అయితే మనకి ఇది రిప్లై రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారా, నేను 2 సార్లు సెండ్ చేసిన కాబట్టి నాకు 2 సార్లు రిప్లై అయితే రావడం జరిగింది. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ECI, వి షల్ బీ సెండింగ్ ద రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ షార్ట్లీ అని చెప్పేసి మెసేజ్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మన డీటెయిల్స్ ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకో మెసేజ్లో అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇట్లా మన డీటెయిల్స్ ఎట్లా ఎంటర్ అయినాయి అనేది ఇలా కనిపిస్తుంది. నేము, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ స్టేట్ ఇదైతే కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.